ఐఎస్‌టిక్యూబీ ఫౌండేషన్ లెవెల్ శాంపిల్ క్వెషన్స్. సో, క్వెషన్‌లోకెళ్తే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ఏ వాలిడ్ టెస్ట్ ఆబ్జెక్టివ్? కింద ఇచ్చిన ఆప్షన్స్‌లో ఏది వాలిడ్ టెస్ట్ ఆబ్జెక్టివ్ అని జెప్పేసి అని అడుగుతున్నాడన్నమాట. సో, మనం ఇప్పుడు ఆప్షన్స్‌లోకెళ్దాం. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి టు ప్రూవ్ దట్ దేర్ ఆర్ నో అన్‌ఫిక్స్డ్ డిఫెక్ట్స్ ఇన్ ద సిస్టమ్ అండర్ టెస్ట్. మీకు గనక మీరు టెస్ట్ ఆబ్జెక్టివ్స్ చాప్టర్ 1లో గనక అది గుర్తుంటే గనక అందులో ఒక పాయింట్ ఏంటంటే అసలా టెస్టింగ్ అనేది చేసేటప్పుడు అన్ని డిఫెక్ట్స్ ఫిక్స్ అయిపోయి చేయగలిగే అంత అప్ అసలేమి డిఫెక్ట్స్ లేవు అని చెప్పి ప్రూవ్ చేయడం అనేది అసాధ్యం అనమాట. సో, ఇది వాలిడ్ టెస్ట్ ఆబ్జెక్టివ్ కింద కాదనమాట. సో, ఇది ఇన్‌వాలిడ్ ఆన్సర్. సో, నెక్స్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ టు ప్రూవ్ దట్ దేర్ విల్ బి నో ఫెయిల్యూర్స్ ఆఫ్టర్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద సిస్టమ్ ఇంటూ ప్రొడక్షన్. టెస్టింగ్ అంతా అయిపోయింది. ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది. సిస్టమ్ అనేది ప్రొడక్షన్‌లోకెళ్ళింది. ప్రొడక్షన్‌కెళ్ళిన తర్వాత వన్స్ ప్రొడక్షన్‌కెళ్ళిన తర్వాత ఎటువంటి ఫెయిల్యూర్స్ అనేవి ఉండడం అని చెప్పి ప్రూవ్ చేయడం అని చెప్తున్నారన్నమాట. సో, ఇది కూడా ఇన్‌వాలిడ్ ఆన్సర్ అన్నమాట. ఎందుకంటే వన్స్ సిస్టమ్ ప్రొడక్షన్‌లోకెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఫెయిల్ అవ్వచ్చన్నమాట. అది మనం చెప్పలేం గ్యారంటీగా ఇది ఖచ్చితంగా బాగా వర్క్ అవుతుందని. కాబట్టి ఇది కూడా వాలిడ్ టెస్ట్ ఆబ్జెక్టివ్ కాదు. సో, ఇది ఇన్‌వాలిడ్ ఆన్సరే. సో, నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి థర్డ్‌ది టు రెడ్యూస్ ద రిస్క్ లెవెల్ ఆఫ్ ద టెస్ట్ ఆబ్జెక్ట్ అండ్ టు బిల్డ్ కాన్ఫిడెన్స్ ఇన్ ద క్వాలిటీ లెవెల్. సో, ఇప్పుడు మీరు ఇది చూసినట్టయితే ఇది కొంచెం కరెక్ట్‌గా ఉందన్నమాట. ఏదైతే మన టెస్ట్ ఆబ్జెక్ట్ ఉందో అందులో రిస్క్ లెవెల్ కొంచెం తగ్గించి, అలాగే ఏదైతే ప్రొడక్ట్ అనేది బిల్డ్ చేస్తున్నామో దాంట్లో దాని యొక్క క్వాలిటీ అనేది కొంచెం బాగా ఉండగలిగేటట్టు చేయగలడమే ఇది వన్ ఆఫ్ ద వాలిడ్ టెస్ట్ ఆబ్జెక్టివ్ అన్నమాట. సో, ఇది వాలిడ్ ఆన్సర్‌లా కనిపిస్తుంది. సో, ఫోర్త్ ఆప్షన్ చెక్ చేద్దాం. టు వెరిఫై దేర్ ఆర్ నో అన్‌టెస్టెడ్ కాంబినేషన్ ఆఫ్ ఇన్‌పుట్స్. సో, ఇది కూడా ఏం చెప్తున్నాడు అసల ప్రిన్సిపల్స్‌లో మీకు ఎగ్జాస్టివ్ టెస్టింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అని ఒక ప్రిన్సిపల్ ఉంటదనమాట. అందులో మనకి ఈ పాయింట్ గురించి డిస్కస్ చేస్తామనమాట. అసల అన్‌టెస్టెడ్ కాంబినేషనే లేనట్టుగా మనం ఎన్ని టెస్టింగ్‌లు చేసి, ఎన్ని కాంబినేషన్‌లు చేసినా గాని అక్కడ మనకి ఇష్యూస్ అనేవి వస్తాయన్నమాట. కాబట్టి ఆహ్, సో, ఈ పాయింట్ కూడా వచ్చేసి ఇన్‌వాలిడ్ అనమాట. సో, మనకిప్పుడు ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 టు రెడ్యూస్ ద రిస్క్ లెవెల్ ఆఫ్ టెస్ట్ ఆబ్జెక్టివ్. ఇది కరెక్ట్ ఆన్సర్.